ఒంటివేలు హనుమంతరావు గారు. కళా పోషకులు ఒంటివేలు ఒంటివేలు హనుమంతరావు గారు నా కళను దీవించి నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుమతిగా సమర్పించారు. వారిని ఎల్లవేళలా ఆ కళావతలి వారిని దీవించి ఆశీర్వదించును గాక. వారికి అష్టైశ్వర్య భోగ భాగ్యాలు చేకూర్చి ఆ భగవంతుడు చల్లగా దీవించి ఆ హనుమంతుల వారు వారిని దీవించి అష్టైశ్వర్య ఆరోగ్యములు వారికి చేకూర్చును గాక అని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమండి? ఏమిటండి నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? ఏం చెప్పారండి? కూర్చోండి. చిన్నప్పుడు పోతే ఏడుకుంటాం, ఏడు పడిపోతాం నత్తప్ప. ఆహా, ఇంతకాలానికి సంగీతంలో పండారు. సంగీతాన్ని కోడి సిరడి సెరిగాము. కింద కుచ్చులు కుచ్చులు, పైన గుత్తులు గుత్తులు సంగతులు. కుచ్చులు కుచ్చులు, పైన గుత్తులు గుత్తులు. చాలా బాగుందండి. మీకు తెలియదండి? అవును. సార్ పట్టుకోండి చుట్టి. ఇంత మంత్రంలో పట్టుకోడు చెప్పండి నాకు. చాలా అందంగా పాడుతున్నారండి. కమ్మనైన గాత్రం కదా, బాగుంటది. భగవంతుడు చాలా గొప్పవాడండి. అవునండి. ఈ వేశ్య కులమున పుట్టిన నాకు దుఃఖమే అనుకున్నాను, వల్ల నాకు సంతోషం కూడా లభిస్తుందండి. ఏమండి, మనం అడుగు పెడితేనట్టుంటది వ్యవహారం. ఒక మాట చెప్పనా? మీరు చాలా అందంగా ఉన్నారండి. నాకు 6వ తరగతి సంవత్సరం దాకా అంత మంచంలోనండి. దీని అభినయం కళ వచ్చిన మొదలు తన వేలి ఉంగరం నా కంట పడవడానికి ఎంతగా రాగము తీయబోనుట, రాగము తీయబోనుట, సరాగమునాడుట, ఏమి సొమ్ములే నాకులైనను సాగములను పడచేయుట. చప్పుడవు కలని పైకము కట్టుట, అవి చాలా బాగున్నాయండి. ప్యూర్ గోల్డ్, ప్యూర్ రాళ్ళు ఎందుకు బాగోవండి? మరి మీరు పెద్ద కోటీశ్వరులు కదా, మననే కోటికి పడిగెత్తాము. కోటికి పడగెత్తిన వారు గాజురాలు ఉంగరాలు ధరించినారే. గాజురాళ్ళ గాజురాళ్ళ గాడిద సాడు పోయి కనపడతామండి. ప్యూర్ గోల్డ్, ప్యూర్ రాళ్ళు అండి ఇవి. అబ్బా, నిజంగానా? చాలా బాగున్నాయండి. ఎందుకు బాగోవండి? వజ్రం, వైడూర్యం, కెంపు, వంపు, సొంపు, కంపు. అబ్బా, కంపేంటండి కంపు? మీకు వ్యవహారమే తెలీదు. వచ్చేటప్పుడు స్మెల్ కోసం అత్తర్లో ముంచొచ్చామండి, అందుకే కంపు. ఎమరాళ్ళ పచ్చండి. ఆ పచ్చడి నాకు చాలా ఇష్టం అండి. పచ్చంటే మీకు ఇష్టమా? అవును, నాకు కూడా ఇష్టమేనండి. అబ్బా,
అసలు భగవంతుడు ఎంత గొప్పవాడండి. ఎందుకండి? ఎందుక ఆ, మన అభిప్రాయాలు, ఆ, ఇష్టాలు, ఆ, మాటలు ఆ. అన్ని బాగా కలిసిపోయాయండి. నా పాపం కూడా బాగా పండిపోయిందండి. చాలే ఊరుకోండి. ఆ, మీకు ఎంతో ఇష్టమైన ఆ పచ్చ ఆ. మీ జ్ఞాపకార్థంగా నా దగ్గరే ఉంచేసుకుంటాను. ఆ. ఇవ్వండి. మళ్ళీ ఇచ్చేస్తారుగా? అదేంటి మళ్ళీ ఇవ్వడం ఏంటి? ఏం లేదండి, ఆ, ఇవ్వకపోతే చిన్న లిటికేసింది. ఏంటండి? ఇంటి దగ్గర మై సచ్చోడు మంచోడు కాదు. ఇంటికి వెళ్ళగానే ఏళ్ళకెళ్ళి చూస్తాడు. ఉంగరాలు లేకపోతే మళ్ళీ ఇచ్చేస్తారుగా? ఇవ్వకపోతే చిన్న లిటికేసింది. ఏంటండి? ఇంటి దగ్గర మై సచ్చోడు మంచోడు కాదు. ఇంటికి వెళ్ళగానే ఏళ్ళకెళ్ళి చూస్తాడు. ఉంగరాలు లేకపోతే కొట్లో పడేస్తే మనకు తంతాడండి. ఏమిటి ఇంత పెద్ద వయసులో కూడా కొడతారా? మాకు వ్యాపారాలు అట్లా వచ్చే వయసుతో నిమిత్తం లేదుగా. ఇవ్వరా? ఇస్తారుగా? ఎంత గట్టి చెప్పిన మనసు అడిగిపోయింది. నీ మీద నాకే. ఏమండి, ఆ, కొంచెం చేయత్తరు బిర్రుగా ఉంది, ఊపు వస్తుంది. అదేంటండి? ఇవ్వండి. కొంచెం చేయత్తి ఊపు వస్తుందండి. ఏమండి, ఆ, మీరు పెట్టుకుంటారా, నన్ను పెట్టమంటారా? అదేంటండి మీరు? ఇవ్వండి. అది కాదండి, ఆ, వస్తువు నాది కాబట్టి నేను పెడితే నాకు తృప్తి. విషమ పరీక్షలో పెట్టారు భగవంతుడా నన్ను. అది కాదండి, ఆ, మీకు కొత్త. ఆ. నాకు అసలే కొత్త. నేను ఇంకా కొత్త. అది అది కాదండి, నేను పెడితే నాకు తృప్తి. జాగ్రత్తగా పెడతారుగా, చూస్తారుగా? నొప్పి లేకుండా పెడతారుగా. అసలు పెట్టినట్టే ఉండదుగా. నొప్పి అండి. అది నొప్పి లేకుండా పెడతానండి, అసలు పెట్టినట్టే ఉండదు. పెట్టే ముందు ఊపుతారండి పాడు. పెడితే బాగుంటుందని. పెట్టే ముందు ఊపితే బాగోదండి, పెట్టిన తర్వాత ఊపితే బాగుంటది. నీ మీద నాకెంతో మనసాయనా. పెట్టేశా. వినాయకరాజు గారు మీరు పెట్టమన్నట్టే పెట్టేశా. బొంగరం నాతో పాటు నీకు కూడా ఉంటాయిగా. ఏంటండి? మీకు అసలు పెట్టడం చేత కాదు, అలాగే అందుకే ఇలా ఉన్నా. అది సైజుల్లో తేడా అండి, సైజుల్లో తేడా. మాకేం తెలుసు మీ సైజు? మొదట అంతే ఉంటది, గనుపు దాటితే సర్దుకుంటుంది లేండి.
ఏమండి ఈ ఒకటేమంత బాలేవండి. ఒకటి బాగలేగా నీకు చెప్పాలండి. ఇవన్నీ నీవేగా? అవునండి. సరేనండి, ఇవన్నీ నేను ఎంచుకొస్తానండి. ఉంచుకోండి, చూసారుగా ఇచ్చేయండి. ఇంకా సరేనండి, నేనే ఉంచేసుకుంటాను. వామ్మో, గొప్ప ముంచింది. బింగాలవుతుంది కాబోలు అప్పటి మయ్యగా తిరిగితే నాకు మూడింది. ఏంటండి ఎలా ఉన్నారు? ఏమి లేదండి, నాకు ఆరోగ్యం బాగలేదు, గుండె ఈగైపోయింది. నవ్వండి. నవ్వుతానే ఉన్నాను కదండి. నవ్వండి. నవ్వమంటుంటే నవ్వట్లేదండి. ఏమండి ఏంటండి నవ్వమంటుంటే? ఏమండి, వ్యాపార నష్టం వచ్చిన యథవా ఎవడైనా సరే ఎంతకంటే ఎక్కువ నవ్వనండి. నవ్వినప్పుడు నమ్మకం అంతే ఉంటుంది. వ్యాపారంలో నష్టం వచ్చిందా? ఎవరికి? నీక? నిజంగానా? అంటే వ్యాపారంలో నష్టం వస్తే ఏడుస్తారా? ఏడ్చామా? అవును. నమ్మకం అంటుందా? అవును. నవ్వినప్పుడు నమ్మకం అంతే ఉంటుందండి. హుషారుగా ఉండాలి. మనసే జతగా మనసే జతగా సరికొత్త పొంగే పరువు సరికొత్త ఏమన్నది ఏమండి ఏమండి ఇల్లుగాలు ఒకటి ఏడుతుంటే ఒళ్ళుగాలు ఒకటి ఏడుచుంటుంది ఎవరు. సరేనండి, నువ్వు ఇక్కడ ఏడుస్తూ ఉండండి. పోనీ అత్తరు పోయమంటారా? అత్త రాసి పిత్తలు చేద్దామని. మరి సెంటు పోయమంటారా? వద్దండు, తెలుగు సుబ్బారావు ఇంటికి పోయి సెంట్ అనుకుని ట్రాన్స్ఫర్ ఆయిల్ పూసుకున్నా. అప్పుడు మారింది, కలర్ ఇంతవరకు చేంజ్ చేయలేదు. పోనివ్వండి, గంధం పోయమంటారా? అదైతే అందంగా మందంగా పోతారా? అలాగేనండి. పొయ్యండి పొయ్యండి, మీ సరదా తీరుద్ది, నా దొరదా తగ్గుద్ది.
అవి ముత్యాల హారం పచ్చల పథకం అండి. ఏమండి ఆ, దీన్ని ఇలా పెట్టుకుంటారా ఆ, ఇలా పెట్టుకుంటారా ఆ. ఇలా పెట్టుకుంటారా ఇలా ఆ. పెట్టుకుంటారా? అసలు మీకు పెట్టుకునే ఉద్దేశం ఉండాలి కానీ ఎలా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. సుందరంగ మరుమగలేను మొత్తం తీసుకోండి. అదే ఉనయన ఓడపిక్కుని బొమ్మను కూడా పాడతారు, నాకు అర్థం కాదు. అదే మొన్న మొత్తం ఓడపిక్కుని బొమ్మంటారు, నాకు అర్థం కాదండి. తల్లితో లేదు, అతనికి దూరంలో ఉన్నాం. మల్లాయపాలెం వాళ్ళ కోలాటానికి రాలా మొండ మంచి రసపతి కుస్తూ ఏడుస్తూ బొల్లి అచ్చలోకాలు పడి సాగుంది. ముంచి మొండ మంచి మంచి వాళ్ళు పోతారు. ఈ గత్తర దగ్గర సావకుండా ఉంది. గంట తర్వాత అయినా ఇతనితో మనకు చాలా పని. ఇతనికి బాగా అది పెరిగింది. ఏందది అది తగ్గించాలి. అది సరేగా ఉన్న సేపేనా ఒట్టి అరుపు లేదు. ఇవన్నీ అవే కదమ్మా డబ్బులేగా మామే బ్రహ్మాండం కూడా మన ఇంటికి వచ్చిన వాడికి ఇంట్లో దొంగలు పడ్డవాడికి తేడా ఉండకూడదు. నేను సంగతినే చూస్తా, ఆయన సంగతి నువ్వు చూడుకో. అలాగేనమ్మా పో. అల్లుడు గారు పై కలుడు కింద కిల్లుడు ఎందుకు రొల్లుడు ఏందా మకోనైనా తడబోదు లవ్నే చేసుకుంటాం. అమ్మాయి అమ్మాయి తల వచ్చిందిలే. అమ్మాయి స్లో చేసిందా? చూడ తప్ప లవ్ అనేది ఒక కొవ్వు పదార్థం లాంటిది. అది ఎండ కడలు పైకి చలికి ముడుచుకుంటుంది. ఇప్పుడు ఏమైంది బాబు? ముడుచుకుందిగా. సరే గాని అమ్మాయి వెళ్ళేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పిందా? ఎన్నో విషయాలు చెప్పింది బాబు. ఏం చెప్పింది? అబ్బాయి గారు రావటం పూర్వజన్మ సుకృతం. అది ఉన్నదుండు కరెక్ట్ గా చెప్పేసి. సరే గాని చిన్నపిల్లతో ఆ మాట అన్నారా? ఏ మాట? నకిలీ చేపిస్తావని. ఎంతమన్నా అయింది నాకు అర్థం కాదు. అమ్మా ఎలా అయిపోతాడా భూషోడా పొరియల్లమ్మ కడుపులు మాడ డబ్బులంత వరకు పుల్లోడు డబ్బులు అయిపోయిన భూషోడా. బావగారే బావగారా అబ్బా ఎంత అందంగా పూసిందో. ఆహా ఏమి కాంబినేషన్ అండి. అక్క అత్తటం చెల్లె తిట్టడం బాగుంది బాగుంది. అమ్మా ఈ బయట ఎలా వేసుకోవాలి? ఎలా వేసుకోవాలో తెలీదు. ఇట్లా అంత పొడుగుట్టి ముండకేసుకోవడం రాటల్లా. పిన్ను పెట్టుకో. పెట్టమ్మా పెట్టు. ఇక్కడ ఒక పిన్ని పెట్టి సెంటర్ లో ముండలారా ఏమి తింటున్నారే మా సొమ్ము. ఏమిటా మాటలు? కడుపులో మండి మంచి మాటలు. ఈ పిల్ల ఉత్త అమాయకురాలు బాబు. అట్టనే కనపడుతుంది. ఎక్కడికమ్మా పోతున్నావంటే నిలబడుతుంది. ఎందుకమ్మా నిలబడ్డావంటే కూర్చుంటుంది. ఎందుకమ్మా కూర్చున్నావంటే ఇక పడుకుంటుంది. ఇంక ఇబ్బంది ఉంది, వచ్చేవాడికి ఇబ్బంది లేదు, పని చేసుకొని పోవచ్చు. నీ కాక సరిపోయింది. అమ్మా నాకు ఆ టోపీ కావాలి. టోపీ అంటే అది కాదు పెట్టుకుని ఏం మడతలు ఇచ్చే బావగారు ఎలా ఉంది? వస్తువు ఎవరిది? బావా కలుస్తుందమ్మా. చెమట పోతుంటే ముందుకు సరేస్తుందంట.
మీ అమ్మ కప్పు చెబుతా నీ అమ్మ కడుపు మాట ఏమైంది బావా? ఏమయ్యేది అమ్మా, అబ్బాయి గారు తలుచుకున్నాడు కానీ ఈ చెప్పులు ఏ కంపెనీ? బాటా కంపెనీ ఏ కంపెనీ? బాటా కంపెనీ చిలకలూరుపేటలో 12 రూపాయలకి ఫ్లాట్. ఏయ్! కావాలని చూసుకో కంపెనీ మార్పు అమ్మా, మనం చిలకలూరుపేటపై చెప్పులు కొనుక్కుందాం అనుకున్నామా? బావగారు అది నాకు కరెక్ట్ గా సరిపోయింది. మీ అమ్మకి నా ఒక్క అదేంది ఈ మల్లాయపాలెంలో ఎవరైనా సరే కరెక్ట్ గా సెటప్ అయితే మండల బాబు! సొమ్ము రండి, అబ్బాయి గారు కూడా లోపలే ఉన్నారు, రండి. ఎవరు మోమో మైక్ కూడా ఈ అయ్యా! ఓ!